దీనికి లాస్ట్ డే అనమాట. నూతనంగా కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరూ చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ. సభకి నమస్కారం. సభాధ్యక్షులు, డిసిసిబి అధ్యక్షులు మిత్రులు సత్యనారాయణ గారికి, వేదిక మీద ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు రామసాయం రఘురామరెడ్డి గారికి, పాలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి వచ్చిన ముఖ్య నాయకులు ఉన్నారు వేదిక మీద, వారందరికీ, పాలేరు నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీల నుంచి గెలిచిన కొద్ది తేడాతో చేజారిన సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లకు ఆ గెలుపులో, ఆ పోరాటంలో పాలు పంచుకున్న నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి, మీడియా మిత్రులకి అందరికీ శిరస్సు హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. 2025 సంవత్సరం ఇంకా కొన్ని గంటల్లో ముగించబోతుంది. కొత్త సంవత్సరంలో మళ్ళా కొన్ని గంటల్లో మనం కాలు పెట్టబోతున్నాం. ఈ 2025 సంవత్సరాల్లో ఎక్కువగా తీపిని చూసారా, కొద్దిగా చేదుని ఒకరిని కూడా చూశాం. అదేవిధంగా 2026లో కూడా నా పాలేరు నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యావత్ ప్రజానీకం ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన పరిపాలనలో ఎక్కువ తీపిని, సంతోషాన్ని చూడాలని 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు నా కుటుంబ సభ్యులైన పాలేరు నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను. చాలా సంతోషం, చాలా ఆనందం. మొన్న జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సుమారు 133, 134 ఉంటే 90-91 మనం గెలిచాం. మన పార్టీ నుంచే నువ్వు ఆగనంటే ఆగకుండా కొన్ని గ్రామాల్లో 2-3 వేసుకొని ఒక 5-6 గ్రామ పంచాయతీలు చేశారా. అవి కాకుండా నాకు సీటీ లేదు, నా పక్కన ఉన్నోడు గెలిస్తే ఈ కాంగ్రెస్ పార్టీలో నా ఉడికిపోతుంది అని కొంతమంది మనం బలపరిచిన అభ్యర్థిని కూడా తేడా వల్ల కొన్ని సీట్లు కోల్పోయాం. ఏది ఏమైనా సుమారు 69-70% సీట్లు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు. అదే రకంగా రెబల్స్ ఒక 8-9%, మిగిలింది ఉభయ కమ్యూనిస్టులు. అదే రకంగా మిగతా 10 సంవత్సరాలు పరిపాలించింది ఏళ్ల మీద లెక్కలు పెట్టుకునే విధంగా కొన్ని సీట్లు వాళ్ళు గెలిచారు. ఏది ఏమైనా ఈ గడిచిన 2 సంవత్సరాలలో మన ప్రభుత్వం, పేదవాడి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చి పరిపాలన మొదలుపెట్టిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పేదవాడికి పూర్తి భద్రత, భరోసా కల్పించడమే కాకుండా పేదవాడి కష్ట సుఖాల్లో నిత్యము పాలు పంచుకుంటుంది. కాబట్టి పేదవాడి ప్రభుత్వంగా ముద్ర పడ్డది. కాబట్టి గ్రామీణ ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక శాతం ఓట్లే కాకుండా గ్రామ సర్పంచులు కూడా మనం గెలిపించుకోగలిగాం. భవిష్యత్తులో
అది ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కావచ్చు, పట్టణ ప్రాంతంలోని కార్పొరేషన్లు మున్సిపాలిటీలు కావచ్చు, అక్కడ ఫలితాలు కూడా ఇప్పుడు వచ్చిన ఫలితాల కంటే మెరుగైన ఫలితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాల్లో కూడా లోకల్ బాడీల్లో అద్భుతమైన ఫలితాలు కూడా ఈ ప్రభుత్వానికి రానున్నాయని ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకి వారి దీవెనలతో వస్తున్న ఈ ఫలితాలకి అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. మీరు నన్ను శాసనసభ్యుడిగా పాలేరుకి ఎన్నుకున్న తర్వాత గడిచిన 20 సంవత్సరాల్లో మొత్తం కలిసి ఎంత అభివృద్ధి జరిగిందో ప్రతి గ్రామంలో కంటికి కొట్టొచ్చేటట్టు మీరు నోటితో చెప్పటం మొదలెడితే 1 గంట మీరు చేసిన అభివృద్ధి గురించి చెప్పగలిగే అన్ని పనులు మీ గ్రామాల్లో మనం చేయగలిగాం. అది మీ దీవెనతో ఉన్న మన ప్రభుత్వంలో అది సిమెంట్ రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, ఒక ఊరు నుంచి ఒక ఊరికి బీటీ రోడ్డు కావచ్చు, ఇళ్ల మీద ఉన్న ఎలక్ట్రికల్ తీగలు కావచ్చు, రైతన్నలకి ఏది అగ్రికల్చర్ కనెక్షన్స్ కావచ్చు, ఇతరత్ర మౌలిక వసతులతో కూడిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో చేసే అవకాశం నాకు మీకు కలిగింది. దాన్ని సామాన్య ప్రజానికానికి అందించగలుగుతున్నాం. కానీ ముఖ్య నాయకులైన మీరు, ఈ పార్టీకి పిల్లలుగా ఉన్న మీరు చేసిన పనిని చెప్పుకోవడంలో వెనకపడ్డామన్నది నిజం. చేసిన పనిని గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో మనం చెప్పుకోలేకపోయినమన్న మాట కూడా నిజం. ఈ రోజు నుంచినైనా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రజా ప్రభుత్వం మీ గ్రామాల్లో మీ డివిజన్లో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామో చేసిన ప్రతి కార్యక్రమాన్ని ప్రతి గుమ్మానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదే. చేసిన పనిని ఈ పని మేము చేశామని చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉంది. అది మిస్ అవుతున్నాను, అది మిస్ కావద్దని కూడా నా కుటుంబ సభ్యులందరినీ ఈ వేదిక మీద నుంచి అభ్యర్థిస్తున్నాను. పేదవాడికి ఇల్లు కట్టించాలి అంటే ₹1,00,000 కంటే ఎక్కువ ఏ రాష్ట్ర ప్రభుత్వమో ఇన్ని సందర్భాలు చూశాం. అంతేందుకు మన పక్క రాష్ట్రం ఉంది. మన పక్క రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 72,000, 1,25,000 ఆ డబ్బులు ఇచ్చారే తప్ప ఆ రాష్ట్ర ప్రభుత్వం ₹1 ఇవ్వలే. ఈ తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 10 సంవత్సరాల్లో పేదవాడి ఆత్మ గౌరవంగా చిహ్నంగా ఉండే ఇంటి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం మనకి రూపాయి కూడా ఇప్పటి వరకు ఇవ్వకపోయినా ప్రతి పేదవాడి ఇంటికి ₹5 లక్షల ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మొదటి సంవత్సరమే 22,500 కోట్లు ఖర్చు పెట్టి అద్భుతంగా ప్రతి గ్రామంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇచ్చి ఇల్లు కట్టిన ఇంటికి ప్రతి వారము వారు కట్టిన లెవెల్ను బట్టి ప్రతి సోమవారం కూడా డబ్బులు జమ చేస్తున్న ప్రభుత్వం మీ దీవెనలతో ఉన్న ఈ ప్రభుత్వం. ఇలా వచ్చి కొద్ది తేడాతో ఓడిపోయిన నా కుటుంబ సభ్యుల్ని కూడా మీ ఇంటి పెద్ద కొడుకుగా ప్రతి వ్యక్తిని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాది. తాడుకోతలు కొంతమంది చూస్తుంటారు, రోడ్డు నడుస్తుంటారు. ఏ కారు కోతలకు వచ్చినా ఏ రంగుడుచుకొని నడిచినా పగటగలవ కానీ మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత మేమే అధికారంలోకి వస్తామని మాయ మాటలు చెప్పినా
ప్రజా కేంద్రంలో నిత్యము ఉండేది మనమే. భవిష్యత్తులో కూడా ప్రభుత్వం మనది. ప్రభుత్వం కోసం, ప్రజల కోసం ఈ ప్రభుత్వం పని చేస్తుంది, భవిష్యత్తులో కూడా చేస్తుంది. ఇది కక్షపూరితమైన ప్రభుత్వం కాదు, కానీ కక్షపూరితమైన ప్రభుత్వం కాదు అని ఎవరైతే విర్రవీకి ఇంకా మేమే అధికారంలో ఉన్నామని, అధికార మదము ఉంది అని ఇంకా విర్రవీగితే మటుకు అటువంటి నాయకులకి తగు బుద్ధి కూడా చెప్పడం జరుగుతుంది అని ఈ ప్రభుత్వంలో వారికి తెలియజేస్తున్నారు. చివరి ఇచ్చిన ఈ దీవెనని ప్రజల కోసం నిత్యము మీ గ్రామాల్లో, మీ డివిజన్లలో, మీ వార్డులలో నిరంతరము ప్రజలకి సేవ చేసే ఈ అవకాశం ఇచ్చిన ప్రజానికాన్ని గుర్తుపెట్టుకొని మన స్వార్థం కోసం కాకుండా, మన వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం కాకుండా ప్రజలకి మంచి జరిగే కార్యక్రమాలకి నిరంతరము మీరందరూ కష్టపడి పనిచేయాలని, మీ ఇంటి పెద్ద కొడుకుగా మీ వ్యక్తిగతమైన అవసరాలని తీర్చడానికి నేనున్నాను. కాబట్టి ఏ ఒక్క సర్పంచ్ కూడా, ఏ ఒక్క వయసు సర్పంచ్ కూడా చిన్న పొరపాట్లు కూడా చేయొద్దని, అదే రకంగా కొద్ది తేడాలతో ఓడిపోయిన సర్పంచులు కూడా ఆ గ్రామానికి నా దృష్టిలో మీరే సర్పంచులు. ఆ గ్రామానికి నా దృష్టిలో మీరే సర్పంచులు అవుతారు. కాబట్టి దయచేసి ప్రజలని విస్మరించవద్దు, ప్రజలని దూరం చేసుకోవద్దు. ప్రజల కష్టాల్లో మీరంతా కూడా పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి మీ అందరినీ అభ్యర్థిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి శిరస్సు వంచి అభినందనలు, కృతజ్ఞతలతో పాటు హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఇటు పక్క కోసుమధ్య సర్పంచ్ తర్వాత వైఎస్ఆర్సీపీ వార్డు మెంబర్స్, ముఖ్య నాయకులు పిలిచిన వాళ్ళు ఇటు పక్క రావాలి. అలాగే తిరుమలాపురం మొదలు పిలిచినప్పుడు అటు సైడ్ అటు మెట్టు ద్వారా రావాలి. కాకపోతే 2 మండలాలు చివరికి వెళ్తారు కాబట్టి మీరు అందరూ కూడా సహకరించవలసిన తెలుసు. ఏ మండలం నాయకులు ఆ మండలాన్ని పిలుస్తారు. మల్లెల స్వాతి, అబ్దుల్లాం నుంచి మల్లెల స్వాతి, చూపించినట్లు ఊహాజనకమైన బొమ్మలు చూపించి ప్రజలని మభ్యపెట్టేవారు ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు. ఈ ప్రభుత్వం చేసిన పనిని ప్రజానికానికి, గ్రామీణ ప్రాంతానికి, ప్రతి వాడకి, ప్రతి గ్రామానికి కూడా చేర్చాల్సిన బాధ్యత, తెలియజేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని మరొక్కసారి వివరించుకుంటూ ఓకే సార్. దయచేసి అందరూ కూర్చోండి.
మీరు ఎన్ని గ్యాప్ ఇవ్వాలన్నా